పెట్టుకోవటం వల్ల మేము పూర్తిగా అడుగంటిపోయామని గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెళ్ళి బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర చెప్పుకున్నారు. ఇవాళ అదే కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ భుజాన్ని ఎత్తుకున్నారు. సో ఇటువంటి నాయకుల మధ్య పవన్కి అంటే పొలిటికల్గా థ్రెట్స్, నేను అనేది ఫిజికల్గా పొలిటికల్గా ఎందుకు మనం చేసుకుందాం, మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే అది ఉండబట్టే కదా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టుకోలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు వద్దు అని ఆయన దగ్గరికి వెళ్ళి కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఇవాళ మహారాష్ట్రలో ఆయన రిజల్ట్ చూపించిన తర్వాత మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మహారాష్ట్ర రిజల్ట్ షిండే వల్ల వచ్చిందా, ఫడ్నవీస్ వల్ల వచ్చిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిందా, లేకపోతే అమిత్ షా రాజనీతి వల్ల వచ్చిందా, అది ఇది కాకుండా కాంగ్రెస్ వైఫల్యం వల్ల వచ్చిందా? ఇట్స్ ఈ ఎన్ని కారణాలు, నా చేతన్ నీ చేతన్ వరమడిగిన కుంతి చేత వాసుకి చేతన్ అరయంగా కర్ణుడిల్గా ఆరుగురి చేతన్ అని ఇవన్నీ ఉన్నాయి అక్కడ. బట్ వీటన్నిటి మధ్యలో ఒక వాస్తవం ఏమంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మనకే చాలటం లేదు. ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ కనీసం ఇంతమంది ఉంటే మళ్ళీ ఇంకో కొత్త విగ్రహాన్ని ఎక్కడ భరిస్తామని లోపల ఉన్న వాళ్ళకు ఉంటుంది. సహజంగా ఆయన జనసేనగానే ఉంటారు కదా, ఆయన జనసేనగానే ఉంటారు. ఇంకా ఇప్పుడు అదే కదా, అది బీజేపీకి అదో పెద్ద ప్రశ్న. దేవేగౌడ జేడీఎస్ నుంచి ప్రధానమంత్రి కాలేదా సార్? అది మిశ్రమ ప్రభుత్వము, అందులో ఎవరికి ఒకరికి వాళ్ళకి అది పెద్ద పార్టీ లేదు, పెద్ద పార్టీ కాదు అప్పుడు. ఇప్పుడు వాళ్ళు నడుస్తున్న 3 సార్లు వాళ్ళు సింగిల్ మెజార్టీతో ఉన్నటువంటి వాళ్ళు. ఇంకో మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ రీచ్ ఎంత ఉంటుందనేది ఇంకా చూడాలి. ఫస్ట్ లెగ్ ఆఫ్, అందుకని వాళ్ళు 10 ఏళ్ళ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు కదా. 10 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రంగప్ప ఎవరు అని 10 ఏళ్ల తర్వాత దాని గురించి మనం మాట్లాడడం అనేది అది నందో రాజా భవిష్యత్తు, అది నందుడు రాజు అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడట. సో అప్పటి పరిస్థితి మనం చూడొచ్చు. కానీ బట్ పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే రంగంలో ఉన్నారు. వాళ్ళని మించి వీరశైవంతో ఆయన ఊగిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆయన ఉపయోగించుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తి, దక్షిణాది ఎందుకు, మహారాష్ట్ర ఈజ్ నాట్ ప్యూర్లీ దక్షిణాది కాదు, మరాఠవాడ అనే దీని కిందకి వస్తాం. మరాఠవాడ కనెక్షన్ ఒకటి ఉంది మనకు, కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు. కాబట్టి ఉండొచ్చు, ఇది సంభవమే. ఆయన స్టార్ అట్రాక్షన్ ఆఫ్ ఎన్డీఏ, మస్కాట్ ఆర్ ఫేస్ ఆఫ్ ఎన్డీఏగా మటుకు పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. ఈ మాట నేను ఇక్కడ డిబేట్లో ఒక నెల కిందనే చెప్పాను, అది తిరుపతి అయినప్పుడే. కాబట్టి డెఫినెట్గా విల్ బి ఫేస్ ఆఫ్ ది ఎన్డీఏ కమ్ బీజేపీ ఇన్ సౌత్. జనసేనని దాదాపు శివసేనగా మార్చాడు. జనసేనని ఇంకో ఇటు తిప్పితే శివసేన లాంటిదే. అందుకే ఆయన మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఇది ఎవరు ఆయన అంబేద్కర్ నేల, ఈ నేల అంటూనే బాల్ ఠాక్రే నేల అని కూడా చెప్పేశాడు. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ అంటూ బాల్ ఠాక్రేని కూడా కలిపేశాడు. కాబట్టి సేన అని పెట్టినప్పుడే మీరు కుంభీ సేన, రామసేన, హనుమత్ సేన, రకరకాల సేనలు లాంటి పేరే ఆయన కూడా ఎంచుకోవడం మీరు గమనిస్తారు. ఇదే యాదృచ్ఛికం కాదు. యద్భావం తద్భవతి అని మనకు ఆలోచనలు ఎలా ఉంటాయో దాని నుంచే ఒక లాంగ్ టర్మ్ గోల్ తోటి అయితే ఆయన డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా కూడా కొంత అవగాహన, పరిచయం కూడా ఉంది. ఆయనకు దీర్ఘకాల ప్రణాళిక ఉంది. ఆయన ఒక తెలుగుదేశం ఆలోచనల పరిధిలోనో ఒక బీజేపీ ఆశలకే ఆయనకు వ్యక్తిగతమైన ఆలోచనలు, ఆయన మొగ్గు బీజేపీ వైపు ఉంటుంది. Does it anyway affect the prospects of TDP in the days to come? అంటే దిస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనే కాదు.